కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేస్తోంది. షర్మిల కాంగ్రెస్ అభ్యర్థిగా జగన్ మోహన్ రెడ్డి తరఫున పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డితో ఇక్కడ పోటీ పడాలి. ఈ అవినాష్ రెడ్డి వర్సెస్ షర్మిలలో ప్రధానమైన పోటీ అంశం వివేక హత్య. కడప నియోజకవర్గంలో ప్రధాన అంశంగా షర్మిల పెట్టబోతోంది. ఎందుకంటే ఈరోజు కూడా మాట్లాడుతూ చిన్నాన్నను చంపిన వ్యక్తికి జగన్ అండా ఉండడం అంటే అని తన ఆవేదన వ్యక్తం చేస్తోంది. అంటే వివేక హత్యలో అవినాష్ రెడ్డి నిందితులుగా ఉండడం, జగన్మోహన్ రెడ్డి పూర్తి అండదండలు అవినాష్ రెడ్డికి ఉండడం, షర్మిల సునీతలు దాన్ని ప్రశ్నిస్తూ కడపలో పోటీ. ఒక రకంగా వివేక హత్య పైన పొలిటికల్ రెఫరెండంగా దీన్ని షర్మిల మారుస్తున్నారు. కానీ వాస్తవంగా కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఉన్న రాజకీయ ప్రాబల్యము అందరికీ తెలిసిందే. కానీ ఆ అంశమే కడప ఎన్నికకు ప్రధాన అంశంగా ఉంటుందా? వివేక హత్య పైన భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు. ఈవెన్ ఈ హత్య పట్ల సునీత పట్ల సానుభూతి ఉండొచ్చు. ఈవెన్ అవినాష్ రెడ్డి పట్ల వ్యతిరేకత ఉండేవారు కూడా ఉండవచ్చు. కానీ అది రాజకీయపరమైన ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావం చూపే అంశంగా ఉంటుందా అనేది క్వశ్చన్. నిజంగానే వివేక హత్యపైనే రాజకీయ రెఫరెండంగా కనుక ఎన్నిక జరిగితే ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. కానీ ఆ రకమైనటువంటి పరిస్థితి మన రాజకీయాల్లో ఉంటుందా? ఎందుకంటే ప్రజలందరి జీవన్మరణ సమస్యగా వివేక హత్య కేసు ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డామినెంట్ పొలిటికల్ థీమ్స్ను కాదని వివేక హత్య అంత ప్రభావం చూపుతుందా అనేది క్వశ్చన్. సానుభూతి ఇవి అంశాలు ఒక రాజకీయపరమైన అంశాలతో ముడిపడి ఉన్నప్పుడే ప్రభావం చూపుతాయి. సానుభూతి కూడా రాజకీయపరమైన అంశాలతో ముడిపడి లేనప్పుడు అది ప్రభావాన్ని చూపవు. అందువల్ల వివేక హత్య అనే అంశాన్ని ఆయుధంగా చేసుకొని ప్రధానంగా షర్మిల కడపలో పోటీ చేయబోతుంది. ఇక రెండవది జగన్మోహన్ రెడ్డి పాలన, ఆ పాలన పట్ల వ్యతిరేకత ప్రకటించడం షర్మిల రెండవ అంశం. సో ఈ విషయంలో ఆమె తెలుగుదేశంతో కూడా పోటీ పడాలి. వివేక హత్య అనే అంశమే ఓటర్లను ప్రభావితం చేస్తే జగన్ను వ్యతిరేకించేవారు, అవినాష్ రెడ్డికి ఈ హత్యలో పాత్ర ఉందని భావించేవారు తప్పనిసరిగా వైసీపీకి వ్యతిరేకంగా షర్మిలకు ఓటు వేయవచ్చు. కానీ రాజకీయపరమైన అంశము జగన్మోహన్ రెడ్డి పాలన, ఆ పాలన పైన రెఫరెండంగా గనక కడపలో కూడా ఎన్నిక మారితే అప్పుడు షర్మిలతో పాటు టీడీపీ అభ్యర్థి కూడా కూటమి తరఫున పోటీదారంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఓడించాలి అని భావించేవారు షర్మిలకు ఓటు వేయాలా లేదా టీడీపీకి ఓటు వేయాలా అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ జగన్ వ్యతిరేక ఓటు షర్మిలకు టీడీపీకి మధ్య చీలి అది పరోక్షంగా వైసీపీకి ఉపయోగపడినా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అందువల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉంటుంది. ఇక మూడవది జాతీయ స్థాయిలో మోడీ వర్సెస్ ఇండియా కూటమి, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ఈ పొలిటికల్ నరేటివ్ కూడా ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది. ఒకవేళ దానిని ప్రధానంగా పట్టుకొచ్చి జాతీయ స్థాయిలో మోడీని ఓడించటానికి ఇండియా కూటమి అవసరము అనే భావన గనక ప్రజల్లో కలిగించగలిగితే అప్పుడు షర్మిల లాభంగా ఉండొచ్చు. కానీ షర్మిల ఎన్నికల ప్రచారంలో మోడీ పైన అటాక్ కన్నా జగన్ పైన అటాకే ఆమె కేంద్రీకరించింది. అందువల్ల ఈ కడపలో కూడా ఆమె జగన్, అవినాష్ రెడ్డి, వివేక హత్య ఈ థీమ్ దాటి ప్రచారం ఎంత మేరకు చేస్తుంది అనేది క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని మోడీ వర్సెస్ ఇండియా కూటమిగా మార్చగలిగితే అట్లీస్ట్ లోక్సభ ఎన్నికల్లోనైనా బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ రకమైనటువంటి ప్రయత్నం ఈవెన్ షర్మిల కూడా చేయడం లేదు. అందువల్ల షర్మిల ఎన్నిక ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేది కడపలో ఇప్పుడు క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది.